వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. ద్విచక్ర వాహనాలు నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకుంటే చర్యలు తప్పవని పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ నరసింహమూర్తి హెచ్చరించారు. శుక్రవారం వాహనదారులకు అవగాహన కల్పించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిర్దేశించారు. ఇప్పటి వరకు దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజల్లో మార్పు రాలేదని, ఇకపై హెల్మెట్ లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ కుటుంబం పడే కష్టాలను, ఇబ్బందులను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఎస్ఐ నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. పెందుర్తి ట్రాఫిక్ పోలీస్ వారి తరఫున విన్నపం ఏంటంటే, చాలామంది మేము రోడ్స్ మీద చూస్తుంటే రైడరు పెట్టుకుంటే పిలియన్ రైడర్ వెనుక కూర్చున్న అతను హెల్మెట్ పెట్టుకోవట్లేదు. చాలా మట్టుగా మేము ప్రయత్నం చేశాము, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా రైడర్ కానీ పిలియన్ రైడర్ కానీ హెల్మెట్ పెట్టుకోవట్లేదు. ఇక నుంచి మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఎవరైనా కానీ ఇక నుంచి పెందుర్తి మా ఈ బిఆర్టీఎస్ రోడ్లో కానీ సర్వీస్ రోడ్లలో కానీ ఎవరు వాహనదారులు ఎవరైనా మోటార్ సైకిల్ నడిపిన వ్యక్తి హెల్మెట్ కానీ పిలియన్ రైడర్ కానీ పిలియన్ రైడర్ కానీ హెల్మెట్ లేకుండా ఉంటున్నట్లయితే వాళ్ళ ఒక బళ్ళుని సీజ్ చేసేస్తాము. మళ్ళీ వాళ్ళు హెల్మెట్ కొనుక్కొని పిలియన్ రైడర్ హెల్మెట్ కొని వచ్చినంత వరకు కూడా ఆ బళ్ళుని మా స్టేషన్లోనే ఉంచుతాము. కాబట్టి ఇది మేము ఇబ్బంది పెట్టామని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ సేఫ్టీ కోసం, మీ పిల్లల సేఫ్టీ కోసం, మీ తల్లిదండ్రుల సేఫ్టీ కోసం ఒక ఇంటికి ఒక పెద్ద దిక్కు పోతే ఏ విధమైన బాధలు ఇంట్లో ఉంటాయో అవి మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం మేము వినూత్నంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరందరూ మా ఈ ఆలోచనని గౌరవించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.